కాగా మరి నేడు అలసిన మనసుకు ఆసర అందించే బతుకు జట్కా బండి దారి చూపే బండి ఇది కథ కాదు జీవితం. అక్కడ సంవత్సరం దాకా ఉన్నా కానీ కూడా అక్కడ ఇట్లా కొట్టిండు మేడం. అట్లా 2-3 సార్లు ఇట్లా అట్లా కొట్టిండు. ఊరికే గొడవలు కొట్లాటలు మాకు ఎప్పటికొక కొట్లాట పెట్టుకుంటూనే ఉంటుంది ఇంట్లో. మా నాయన వాళ్ళ చెల్లె, మీ నాయన వాళ్ళ సొంత చెల్లె అయినా కూడా మీతో ఎప్పుడు గొడవ పెట్టుకుంటారు అని మీ ఆయన కూడా గొడవ పెట్టుకుంటారు. మా అత్త ఎట్లా చేను కాడికి మేము పొలం పని చేస్తాం కదా, అక్కడ పొలం కాడికి తీసుకుపోయినాక ఇది ఇట్లా అది అట్లా అని పెడితే నేను చేసినా కానీ సబ్లే కూకున్నా కానీ ఒక్కడికి 2 ఎక్కించి చెప్పుకుంటా కుట్టిస్తుండే. ఆమె వాళ్ళ అమ్మ ఎట్లా చెప్తే ఈయన అట్లా కొడుతుంది. అట్లా అట్లా ఇట్లా కూడా కొన్ని రోజులు 2-3 సంవత్సరాల దాకా ఇట్లా గడిపించింది. రీసెంట్ గా జూన్ 22 తారీఖు పొద్దున ఉదయం మామూలుగా రోజు లేచినట్టే లేచాను మేడం. లేచినప్పుడు ఒక 6:30, 6:40 కావచ్చు టైం. విలేజ్ అన్నప్పుడు వాకిలి ఉడ్చడం చానిపోయడం ఉంటది కదా మేడం. రోజు చేసుకున్నట్టు మామూలుగా పని చేసుకుంటుందని వెళ్ళిపోయాను మేడం. దీంట్లో దురదృష్టకరమైన విషయం ఏంటంటే అంతకుముందు 1 ఎకరం మొక్కజొన్న వేసాను మేడం. దానికి గడ్డి మందు జల్లాలి. సగం దూరం పోయిన తర్వాత గడ్డి మందు మర్చిపోయినని గుర్తొచ్చేసింది మేడం. మామూలుగా పని చేసుకో మళ్ళీ వేరే పని రిటర్న్ వచ్చాను. వచ్చేసరికి తలుపులు పెట్టున్నాయి మేడం. తను బాత్రూమ్ పోయిందా లేదంటే నీళ్ళు ఎత్తుకురావడానికి కాలనీ పంపు మోటార్ దగ్గరికి బోర్ దగ్గరికి వెళ్ళిందా అని అనుకున్నాను మేడం. దర్వాజాలు ప్రెస్ చేసేసరికి బేడం పెట్టుంది. ఈ బేడం ఇప్పుడు ఎందుకు పెట్టినావు అని 1 సారన్నా 2 సార్లన్నా 3 సార్లన్నా మేడం. తప్పుడు లేదు. తీస్తలేదా ఎంతసేపు అవుతుంది అని గట్టిగా అరిచేసరికి ఎట్లా అని అబ్బాయి అంటున్నాడు. అది మీకు ఎలా తెలుసు? వినిపించిందా? బయటనే మేడం, ఒక రూమే అంతే. మాటలు వినిపించా మీకు? ఎట్లా ఏం చేద్దామని అతను అంటున్నాడు. నువ్వు అందులోకి అని రూమ్ లో ఉంది మేడం, వేరే రూమ్. ఆ రూమ్ లోకి అని అంటున్నాడు. అరే ఎట్లా అని మోగొంతు వినిపిస్తుంది. అమ్మాయి అందులోకి రూమ్ లోకి పొమ్మంటుంది ఏందని. కొత్త గట్టి నీళ్ళు కదా మేడం, ఖాళీ కిటికీలు 4 సైడ్లో 4 కిటికీలు ఉన్నాయి. అందులో ఇద్దరి వాయిస్ వినబడుతున్నాయి ఏందని కిటికడికి వెళ్ళాను. వెళ్ళేసరికి అతను ప్యాంట్ వేసుకుంటున్నాడు, అమ్మాయి చీర దొరుకుంటుంది. అసలు కూర్చున్న తర్వాతనే వచ్చిండు, నిలబడ్డాడు, బయటకెళ్ళి డోర్ పెట్టిండు. ఇంతకన్నా దారుణం ఇంకోటి. బయటకి వెళ్ళి డోర్ పెట్టాడు కదా, మీరు పడతారు కాబట్టి డోర్ పెట్టాడు. మీరు అంటున్నారు కదా నువ్వు బయటకెళ్ళి డోర్ పెట్టాల్సింది. అవును, ముందు మీరు డోర్ పెట్టారు కదా. పెట్టలేం కదా, డోర్ పెట్టామని అనగానే ఇప్పుడు డోర్ పెట్టినప్పుడు ఎవరికి చూపించిండు? అదే అందరినీ పిలిచానంటున్నాడు కదా. ఎవరికి చూపించాడు? ఫస్ట్ డోర్ పెట్టినాం కదా, బయటకెళ్ళి డోర్ పెట్టింది చూపించిండు. లోపలికి డోర్ పెట్టింది చూపించాలి కదా. ఇది కథ కాదు జీవితం. ఫస్ట్ డోర్ పెట్టినాం కదా, బయటకెళ్ళి డోర్ పెట్టింది చూపించింది. లోపలికి డోర్ పెట్టింది చూపించాలి కదా. వాళ్ళిద్దరు ఉన్న తర్వాత 4గురిని తీసుకొచ్చి చూపించాను. వీడిని చంపేస్తే ఏం చేస్తాం ఆ టైంలో? ఎందుకు చంపేస్తారు? అంత ఈజీనా చంపేయడం? మేము ఇద్దరం కలిసి లోపలనే ఉన్నాం కదా, లోపలికి వెళ్ళి గడి పెట్టుకున్నాం కదా. గడి పెట్టుకున్నప్పుడే నువ్వు చూపించవచ్చు కదా. చిన్న క్లారిఫికేషన్ మేడం, వాళ్ళిద్దరు ఉన్నప్పుడే 4గురిని తీసుకొచ్చాను. 4 తీసుకొస్తేనే 4 వాళ్ళని కొట్టాడు. కాదు, లోపలికి వెళ్ళి గడి పెట్టుకున్నప్పుడు దోల్క రావచ్చు కదా. వాళ్ళిద్దరు ఇంట్లో ఉన్నారని అనుమానం ఉంటే, లేదంటే డోర్ కొట్టాల్సిన అవసరం లేదు. కిటికీ ఉంది, వెంటిలేషన్ ఉన్నాయి, డైరెక్ట్ సజ్జపైకి పోయి వీడియోనే తీస్తుంది మేడం. ఈ రోజు నాకు ఈ దురదృష్టకరమైన పరిస్థితి ఉండేది కాదు. లోపల నేనే ఉన్నా అని ఏం తెలుసు మేడం? బేడం కొట్టిన తర్వాత వాళ్ళు మాట్లాడిన ప్రస్తావన వచ్చింది, వాళ్ళిద్దరు ఉన్నారని. తీసిన తర్వాత వాళ్ళతో మాట్లాడిన తర్వాత నువ్వు నువ్వు బేడం ఎందుకు పెట్టినావని అతను అమ్మాయి కాళ్ళ వంక చూసుకుంటే ఆమెను అడిగింది, నన్ను కూడా అడగలేడు. అప్పుడు నేను మళ్ళీ బయట నుంచి పెట్టి 4గురిని తోలుకొని వచ్చాను మేడం. జరిగిన కథ ఇది. వాళ్ళిద్దరు ఉన్న అనుమానం నాకు ఉంటే నేను డోర్ కొట్టాల్సిన అవసరం లేదు, ఆమెను పిలవాల్సిన అవసరం లేదు. లేదా అంతకు ముందు మీరు వాళ్ళని తలుపు కొట్టి అడిగారు కదా, అడిగిన తర్వాత కదా మళ్ళీ తలుపేశారు. అవును, అడిగిన తర్వాత అడగడానికి ముందే వెళ్ళి జనాలు తీసుకురావాలి కదా. నాకు ఆ మైండ్ పని చేయలేదు మేడం. అడిగిన తర్వాత ఫోన్లు చేసుకుంటా పిలుచుకుంటా రావడానికి మైండ్ పని చేసింది మేడం. మరి నా ఇంట్లోకి వచ్చేదానికి నీ కారణం ఏముంది మేడం అని చెప్తున్నావు? శుద్ధ పూసాలే మీరు మాట్లాడకుండా ఉంటారా? ఎవరికి సిగ్గులేదు? మీ కొడుక్కి సిగ్గులేదు అలాగనాలంటే? ఊరందరికి మీరు అసహ్యం చేస్తున్నారు. మీ కోడల్ని కాసేపు ఉండండి, ఇంట్లో తెచ్చుకోవాల్సిన వ్యవహారాన్ని ఊరంతా అసహ్యం చేస్తున్నారు. మీరేదో పెద్ద పుణ్యాత్ముల్లా మాట్లాడద్దు, ఉండండి. తేలనివ్వండి ఎవరు పుణ్యాత్ములు ఎవరు పాపాత్ములని. ఆవిడ చెప్పింది ఆవిడ చెప్పిన తప్పు చేస్తే అని మాట్లాడుతున్నాం. అంటే అవన్నీ ఈ పిచ్చి మాటలన్నీ వద్దు ఇక్కడ. ఇప్పుడు మీరు కిటికీ, నేను ఒకటే అడుగుతున్నా, మీరు కిటికీలో చూసారు, చూసిన వెంటనే మీరు ఏం చేయాలి? ఊర్లో వాళ్ళని తీసుకొచ్చి చూపించాలి. మీరు అది చేయలే.
మీరు వచ్చారు, తలుపు తీశారు, వాళ్ళిద్దరితో మాట్లాడారు, నువ్వు గోళం పెట్టావా అని అడిగారు. ఆ తర్వాత మళ్ళీ మీరు బయటకు వెళ్ళి గోళం పెట్టి ఊర్లో వాళ్ళని పిలిచారు. ఇది మీ కథ కదా. ఇప్పుడు ఈ మధ్యలో ఇప్పుడు ఎవరు తప్పని ఎవరు తేల్చలేవు. అక్కడ ఏం జరిగిందో మీ ముగ్గురికే తెలియాలి. ధర్మం మేడం కదా. సో ఇప్పుడు ఈ జరిగిన విషయాన్ని బట్టి వాళ్ళు తప్పు చేశారని నేను చెప్పలేను, నువ్వు తప్పు చేశావని నేను చెప్పలేను. ఇప్పుడు నీకు మనసులో ఆవిడేమంటుంది, 10 సంవత్సరాలుగా ఆవిడకి పిల్లలు పుట్టలేదు, పిల్లలు పుట్టడానికి మీరు ప్రయత్నం చేయలేదు, మీకు ఇంకో పెళ్లి చేయాలని మీకు ఉద్దేశం ఉంది, లేకపోతే ఆవిడ ఇంట్లోంచి బయటకు పంపించాలని మీరు అనుకుంటున్నారు, అందుకనే దీన్ని వాడుకుంటున్నారు అంటుంది ఆవిడ. లేదంటే అవ్వదు. చెప్పేది మీ ముందు మీ అమ్మగారు మాట్లాడే పద్ధతిని చూసి నాకు ఆవిడ నిజమే అనిపిస్తుంది. ఆవిడ అంత తొందరపడి అంత మాట్లాడాల్సిన మాటలు లేవు అక్కడ. ఆమె పెద్ద మనిషి మేడం, సొంత అన్న కూతురును చేసుకుంది. ఇటువంటి పని చేసినప్పుడు ఏ కన్న తల్లికైనా కానీ ఆవిడ చూసిందా, నువ్వు చూసావా? నలుగురితో పాటు ఆమె వచ్చింది. ఆవిడ చూసిందా, నువ్వు చూసావా? నలుగురితో పాటు ఆమె వచ్చింది. నేను చూసి పిలుచుకొస్తాను. నువ్వేం చూసావు? నేను చూసి చెప్పాను కదా. ఇప్పుడు ఎలాగా అన్న మాట వినేసి నువ్వు కథలు అల్లేసుకుంటున్నావు. నిజం నీకు తెలుసు. చీరలు సర్దుకోవడాలు, ప్యాంట్లు సర్దుకోవడం ఇవన్నీ నువ్వు సృష్టించింది. లేదు మేడం, నీ మనసుకు తెలుసు ఏం జరిగిందని. తెలుసు మేడం. అలాగే నిజంగా నువ్వు అలా చూసుంటే పంచాయతీ జరిగినప్పుడు వాళ్ళు గనక అతని మీద కేసు పెట్టో, లేకపోతే అతను పోలీస్ స్టేషన్ కి పిలిస్తేనో, నా పెళ్ళాన్ని నేను ఏలుకుంటానే నువ్వు అంటున్నావంటే నీకు కూడా అక్కడ ఏం జరిగిందో తెలియదు. లేదు మేడం, నువ్వు ఊహించుకుంటున్నావు. ఇదే నిజం కాదు మేడం. నువ్వు అతని మీద కేసు కనుక వాళ్ళు ఆ రోజు పంచాయతీలో పెట్టుంటే, నేనే అడిగాను నిన్న మాట, వాళ్ళు గనక పంచాయతీలో అతని మీద కేసు పెట్టుంటే, అతన్ని తిట్టుంటే నువ్వు నీ పెళ్ళాన్ని ఏలుకుంటావా అని అడిగాను నేను. అడిగితే ఏలుకుంటా అన్నావు. నువ్వు అన్నావా మేడం? అరే అన్నావా లేదా? అన్నాను. అలాగ అనాలి అంటే నువ్వు ఏదో అక్కడ నిజంగా అన్యాయం తప్పు చేసుంటే చూసుంటే నువ్వు అనవా మాట? ఏ మగోడు అనడు. నేను అతనికి శిక్ష పడ్డ తర్వాత అమ్మాయిని అతనికి శిక్ష తప్పు వాళ్ళిద్దరి మధ్యన జరిగింది, మీరిద్దరు దగ్గర కావాలంటే తప్పు చేసిన పనిష్మెంట్ జరిగితే ఫ్యూచర్ మీరిద్దరు కలిసి ఉండేపోయే క్రాపంలో మళ్ళీ ఎటువంటి సందర్భాలు రాకుండా ఉండాలంటే ఇద్దరికి పనిష్మెంట్ కావాలి అని గ్రామ పెద్దలు అన్నారు. మళ్ళీ మీరు మార్చద్దు. ఇద్దరికి పనిష్మెంట్ అని మీరు అనలే, అతనికి పనిష్మెంట్ అన్నారు. అమ్మాయి పెట్టి వాడే పెట్టిండని అమ్మాయి ఒప్పుకుంది కాబట్టి నువ్వు ఒప్పిస్తున్నావు. ఆ అమ్మాయి ఒప్పుకోవాలి. అలాగే నువ్వు పెట్టిన నువ్వు తీసుకొచ్చిన కుమార్ కూడా అదే చెప్పాడు. ఆ అమ్మాయి అలా అనలే, పెద్దల ముందు ఒప్పుకుంది. ఏ విధంగా ఒప్పుకుంది? మీరు మళ్ళీ అండిగితే అవును అంది. అవును మేడం. అమ్మాయి పడుకున్నా, అతను కూడా ఏం చెప్పాడు, నేను పడుకున్నాను, ఎవరు గోళం పెట్టారో నాకు తెలియలేదని చెప్పాను అని అంది అని అన్నాను. అన్నది మేడం. మళ్ళీ రెండోసారి అన్నది పెట్టేడు గొల్లెం పెట్టాడని రెండోసారి అన్నది. గ్రామ పంచాయతీ వాళ్ళని పిలిస్తే చెప్తారు. మీరు అతని మాట మీరు మళ్ళీ మార్చద్దు. ఊరి పెద్దలాగే మాట్లాడండి. ఇక్కడ ఒకటి నేను చెప్తున్నా, ఇక్కడ ఎవరికి కూడా ఏం జరిగిందో తెలియదు. అది అందరూ దయచేసి ఒప్పుకోండి. మీరు అతనికి సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. ఎవరికి ఏం జరిగిందన్నది తెలియదు. వాళ్ళని ఎడదీయాలని కాదు మేడం, వాళ్ళని ఇద్దరిని ఒకతాను అజ్జేయాలని వాళ్ళు ఊరు పెద్ద మనుషులు ఏం చెప్పారంటే, ఇంటి పక్కకి ఇల్లు ఉంది, పొలం పక్క పొలం ఉంది, ఈయన కొంచెం భయపెట్టాలంటే నువ్వు కాంప్లైంట్ ఇవ్వాలని ఆ అమ్మాయికి చెప్పారు. అంతే. అవును మేడం, అక్కడ జరిగిన విశేషం ఆ మాట చెప్పారు కరెక్టే. నువ్వు పోయి మా చెల్లెని తీసుకుపోయి నువ్వు తీసుకుపోయి పెట్టుకోవచ్చు కదా కాంప్లైంట్, ఇతని మీద పెట్టదు కదా మేడం. ఓకే, మీరు అడుగుతున్నారు, మీరు ఎందుకు పెట్టకూడదు? మేమేం చూడన్నాడు, మేము ఎట్లా పెట్టాలి? మీరు చూడలేదు, ఊర్లో అందరూ చూసి చెప్పారు కదా. మాత్రంలో ఎట్లా పెట్టాలి మేడం? కానీ ఉన్నాడు కదా ఆయన, ఉండి నడువు పెడదాం కంప్లైంట్ ఎట్లా చేసినావు అని అంటే మేము కూడా ఉంటాం కదా సార్. ఆయనకు ఉండమా? ఈయన మాకు సత్యనారాయణ, ఇప్పుడు నువ్వు చెప్పిన దాంట్లో కానీ వాళ్ళు చెప్పిన దాంట్లో కానీ అక్కడ ఏం జరిగిందని ఎవ్వరు ఏ నిర్ధారణ చేసుకోవడానికి లేదు ఇక్కడ. అర్థమవుతుందా? నీ అంతలు నువ్వు ఒకటి అనుకొని వాళ్ళంతలు వాళ్ళు ఒకటి అనుకొని మీ జీవితాలు మీరు నాశనం చేసుకుంటున్నారు. భార్య భర్త అన్నాక ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉండాలి కదా. ఉండు, నేను చెప్పేది ఉండు. రేపు కలిసి ఉండాల్సింది మీరిద్దరు. అర్థమవుతుందా? సో నువ్వు ఏ విధంగా ఇప్పుడు నువ్వు రేపు అమ్మాయిని వదిలేయాలన్నా వీళ్ళిద్దరికి అక్రమ సంబంధం ఉందన్నది నువ్వు ప్రూవ్ చేస్తేనే కోర్టులో ఒప్పుకుంటారు, లేకపోతే నిన్ను తీసుకెళ్ళి లోపలేస్తారు. అవును మేడం. నువ్వు ప్రూవ్ చేయడానికి నీ దగ్గర ఏ ఆధారం లేదు. ఇప్పుడు నువ్వు చెప్పింది ఏది కూడా నమ్మేలాగా లేదు. జస్ట్ వాళ్ళిద్దరు రూమ్ లో ఉన్నారో లేకపోతే ఇంట్లో ఉన్నారో అన్నంత మాత్రాన నువ్వు వచ్చేసి వాళ్ళిద్దరికి సంబంధం ఉందంటే ఏదన్నా జరిగి ఉండొచ్చు. వాళ్ళిద్దరు మామూలుగా మాట్లాడుతుంటే కూడా నువ్వు గొళ్ళెం పెట్టి బయట వచ్చి చెప్పుండొచ్చు. అలా ఎందుకు అనుకోకూడదు? నేను పిలిచినప్పుడు వాళ్ళిద్దరు ఎట్లా అని అతను అన్నాడు, అమ్మాయి రూమ్ లో పోని అన్నది, ఇద్దరు అలర్ట్ అయ్యారు. ఎవరు విన్నారు అది? నువ్వు ఒక్కడవే కదా. నేను ఒక్కనే. మరి ఎలా నమ్మమంటావు? నువ్వు నిజం చెప్తున్నావు అబద్ధం చెప్తున్నావు నాకెట్లా తెలుస్తుంది? నువ్వు కిటికీలోంచి చూసానా అన్నావు. ఆ కిటికీలో చూసినప్పుడు ఎవరన్నా చూపించుంటే అప్పుడు మేము మాట్లాడతాం. ఇప్పుడు నువ్వు అందుకని ఏదో మాటలు విన్నాను, ఏదో చేశాను, ఏదో అయింది, నా భార్య చెడ్డదంటే ఇక్కడ ఎవరు నమ్మడానికి రెడీగా లేరు. అర్థమవుతుందా? నువ్వు దాన్ని ఒక కారణంగా చెప్పి నిన్ను ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చాలా అసహ్యం చేసుకుంటున్నావు. లేదు మేడం,
ఊర్లో అందరికీ తెలిసి మీ వాళ్ళందరికీ చెప్పి స్నానం చేసినా కూడా ఇలా తల వలగొట్టుకుని కూడా అబద్ధం ఆడం మేము ప్రూవ్ చేయనప్పుడు ఆధారాలు లేకుండా మీరు మాట్లాడడం కరెక్ట్ కాదు అంతే. అదే నేను చెప్తున్నా. ఇప్పుడు మీ ఇద్దరిలో తేల్చుకోండి. నేను నిన్ను అడుగుతున్నా, వాళ్ళిద్దరు అక్రమ సంబంధం ఉంది అన్న ఆధారం లేదు, నువ్వు నీ భార్యను ఏలుకుంటావా లేదా? అంతవరకే నాకు చెప్పు. ఇక్కడికి రాకముందు నా కాళ్ళు పట్టుకున్నా కానీ నేను స్వతంత్రంగా తీసుకుపోయిపోయాను మేడం. ఇదంతా చేసేదంతా చేసేసి ఇక్కడ దాకా తీసుకొచ్చింది, ప్రపంచం అంతా చూసే స్థాయికి తెచ్చింది మేడం. ఇంత చేసిన తర్వాత 10 మందికి తెలిసే విధంగా మీరు ఆల్రెడీ చేసేసుకున్నారు. మీ ఊర్లో మీ పంచాయతీలు అవనివ్వండి, మీ ఊర్లో మీరు పడ్డ గొడవలు అవనివ్వండి, ఆల్రెడీ 10 మందికి 100 మందికి ఆల్రెడీ మీ ఊళ్ళంతా ఈ విషయం తెలుసు. ఇదేమి కొత్తగా మీ 4 గోడల మధ్య ఉండింది ఆవిడేమి ఈ రోజు ఇక్కడ తీసుకొచ్చేయాలి. ఇక్కడ తీసుకురావడం ఇంకా మంచిది. దీనివల్ల అందరికి ఏం జరిగింది అన్నది కరెక్ట్ గా తెలుస్తుంది. ఇంతకు ముందు వరకు నువ్వు ఒకటి చెప్పే వాళ్ళు నచ్చిన వాళ్ళు వాళ్ళు కరెక్ట్ అని, నువ్వు నచ్చిన వాళ్ళు నువ్వు కరెక్ట్ అని అనుకుంటారు. ఇప్పుడు అట్లీస్ట్ ఈ ప్రాబ్లం ఇక్కడికి వచ్చినందువల్ల అక్కడ ఎగ్జాక్ట్ గా ఏం జరిగింది, మీ ఇద్దరి మధ్య ఎందుకు మనస్పర్ధలు వచ్చాయి అన్నది ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఇప్పుడు కూడా నేనేమంటున్నానంటే జరిగింది కాసేపు వదిలేసి జరగబోయేది మనం మాట్లాడుకుందాం. నిజంగానే అలాగే ఏదన్నా వాళ్ళిద్దరు ఒక లోపల మాట్లాడుకొని ఉన్నా ఏదో జరిగిపోయింది అన్నది లేదు, అది మీ మనసుకి తెలుసు. సరే ఒకవేళ వాళ్ళిద్దరు ఏమన్నా మాట్లాడుకొని ఉన్నా అది మీరేం విన్నారో అక్కడేం జరిగిందో మాకు తెలియదు. మీరు పెద్ద మనసు చేసుకొని ఇప్పుడు ఆవిడ నా పాపం లేదు నా పుణ్యం లేదు నేనేమీ చేయలేదు నేను అతనితోనే ఉంటా అని ఆవిడ అంటుంది. ఆవిడ చేసిన తప్పులు ఏమన్నా ఉంటే ఆవిడని రెక్టిఫై చేసుకోమని చెప్తాం. మీరు పెద్ద మనసు చేసుకొని ఆవిడ నేలుకోవడానికి మీరు రెడీగా ఉన్నారా లేదా? నేను కొట్టాను తిట్టాను అంటే పూటకు లేదంటే తెచ్చుకోవచ్చు మేడం. నా చెల్లె అయినా అక్క అయినా ఈ పరిస్థితిలో ఉందంటే నేనే కొట్టేవాడిని తిట్టేవాడిని. కానీ నా భార్య నా కళ్ళ ముందు పని చేసింది కాబట్టి లేదు మేడం, అది నా మనసుకు తెలుసు వాళ్ళ మనసుకు తెలుసు. ఒక్క నిమిషం ఉండండి. మీరు ఇప్పుడు ఆవిడని వదిలేయాలి అని అనుకుంటే అంత ఈజీగా వదిలేయలేరు. ఇప్పుడు మీరు చెప్పిన ప్రతిదీ ప్రూవ్ చేయాలి. నేను మొత్తం ఆవిడకి సపోర్ట్ చేస్తా. రేపు కోర్టు కేసు మొత్తం వెళ్తాయి, పోలీసులు వస్తారు, ఎంక్వైరీలు పెడతారు, ప్రతిదీ అతనికి టెస్టులు చేస్తారు, ఆవిడకి టెస్టులు చేస్తారు. ఎవరు తప్పు చేసినా ఇందులో తప్పించుకోలేరు. అలాగా అదంతా ప్రూవ్ అయిన రోజే మీరు ఆవిడని వదిలేయగలరు. ఇప్పుడు ఊరినే ఏదో ఉంది నేను చూసా వదిలేస్తా అంటే నడవదు. అందుకనే నేను చెప్తాను మీరు దానికి అంతటికీ రెడీ ఉన్నారా? ఇప్పుడు మీరు కాదు అన్నారనుకోండి, ఇప్పుడు ఆవిడకి మొత్తం మేము సపోర్ట్ చేసి ఈ కేసు ఎంక్వైరీలు అన్ని చేయించి ఆ తర్వాత ప్రూవ్ అయితే ఆవిడ తప్పు చేసిందని ప్రూవ్ అయితే ఆవిడ అనుభవిస్తుంది. ప్రూవ్ కాని రోజు మీరు చాలా చేయాలి ఆవిడకి. అర్థమవుతుందా? సో అలాగే చేస్తాం. లేదు ఇప్పుడు అలా కాదు, ఏదో జరిగింది నేను ఇలా అనుకున్నాను ఆవిడ అలా అనుకుందో, నా భార్యకి నేను ఇంకొక అవకాశం ఇస్తాను, నాకు తనంటే ఇష్టం. ఇప్పుడు కూడా ఆవిడేమి మిమ్మల్ని కాదని ఆవిడ అనడాలి. మీరు మీ కుటుంబంలో ఆవిడని సరిగ్గా చూడలేదు అన్నదైతే చెప్పింది. కానీ ఆవిడేమి నా భర్త చెడ్డోడో లేకపోతే నా భర్త తాగుబోదోడు నా భర్త అట్ట చేసి నన్ను ఆవిడేం చెప్పలే. నేను కలిసే ఉంటాను, నన్ను వదిలించుకోవాలనుకుంటున్నా, నేను వాళ్ళతో ఉంటానని ఆవిడ చెప్తుంది. కలిసే ఉంటాను చెప్తుంది. అమ్మ మీరిద్దరు కలిసి ఉంటారు, నువ్వు సంసారం చేస్తావా? నా కొడుకు పానానికి ఎవరమ్మా? నీ కొడుకు ఏం చేసేసారు అమ్మాళ్ళు? అన్ని అబద్ధాలు పుట్టిస్తారు ఎవరమ్మా? నువ్వు అబద్ధాలే పుట్టిస్తావు. నా కొడుకుని గిట్ట తెచ్చించటోళ్ళు ఎవరమ్మా? ఏం చేసుకుంటావు? నీ కొడుకు ఏం తెచ్చిస్తాడా? ఎందుకు పోతా? దొంగతనం చేసిందా నేను? నా కొడుకులు అన్నా వాడు తెచ్చిచ్చేతాను చెప్పవు. నాకు లేదు అధికారం. నా కొడుకు పానం భయం ఉన్నది. ఎందుకు? ఇద్దరు కలిసి ఏమన్నా చేస్తారు. అది కళ్ళ నిండా చూసింది ఎవ్వరు లేరు. అది తప్పు అనొద్దు. మనం సంసారం అయితే విడదీయాలని అయితే నేను రా సంసారం విడదీసే విశేషం కానీ నేను చెప్పాను. ఆమె నేను తిన్నది అన్నది కదా, నాకు నాకు తల్లిలకు అన్నం పెట్టి నేనైతే ఆమె తప్పని అనలేను కదా. చేసిండ్రు వాడు చూపించింది అని చూసినా కానీ నేను చేసింది అని అయితే నేను అనలేదు. నేను కళ్ళ నిండా చూడండి నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు అతనికి నేను చెప్పేది కూడా అదే. ఆ మాట నేను అను. కరెక్ట్. ఆమె అసలు చెల్లెను నాకు కూడా కరెక్ట్. రేపు మనం ఆమె మీద ఉచ్చనార్థంగా పెడతాం. రేపు మనకు కూడా మీరు మాట్లాడింది చాలా కరెక్ట్. ఎవరు మీరు చూడలేదు. ఒకటంటే అది తప్పైంది. వాళ్ళు తీసుకపోయారు, కొన్ని రోజులు తీసుకుపోయినాక ఊరికెళ్ళి సర్పంచ్నిచ్చి మస్కురేనిచ్చి తోలిస్తే వచ్చారు. తప్పు చేసిందా చేయలేదా మనకైతే తెలియదు, దేవునికి ఎరుక. ఒక 4 రోజుల తర్వాత 10 రోజుల తర్వాత ఈయనైతే చాలా మంచోడు మేడం. ఆయన అయితే నేను ఎప్పుడు చూడలేదు, ఆయనైతే ఎప్పుడు చూడలేదు. ఈయన ఎప్పుడు వచ్చినా ఏం సేటు బాగున్నావా అంటాడు. ఆయన నాడు మా ఇంటి దగ్గర ఇది కాబట్టి ఆయన రాగానే బాగున్నావా సేటు అంటాడు. మాకు అక్కడ ఎవలేం ద్రోహం లేరమ్మా. అయితే ఆయన తీసుకొచ్చినప్పుడు నేను పక్కకున్నా, నా నంబర్ కూడా ఆయన తెలుసుకుండొచ్చు రావచ్చు. ఏం సేటు మళ్ళీ ఎట్లా చేద్దాము, అది ఏదో అయింది పోయింది సేటు, ఒక సంసారం నిలబెడదాం అనేది అది లోపల మగ్గిస్తే ఓడిసపోవు మేడం. అది మామూలుగా కొంచెం పోయింది అనుకో మేడం, దాన్ని
శివంపేట పోలీస్ స్టేషన్ అని, నరసపూర్ పోలీస్ స్టేషన్ అని, సంగారెడ్డి పోలీస్ స్టేషన్ అని, మహిళా మండలి అని, ఇప్పుడు మీ దగ్గర కానీ అది తెచ్చుకొని మొత్తం నీ విలువ పోతుంది, వాళ్ళ విలువ పోతుంది. ఇప్పుడు పలాలో చెల్లనాట గిట్ట వచ్చిందని వాళ్ళనట, పలాను పెళ్ళమాట గిట్ట వచ్చిందని వీళ్ళనట. ఏంటి మేడం అది చిన్న దాంట్లో పోయి పెద్దగా చేశారు. సరే ఇప్పుడు నేను అనేది అన్ని బాగానే ఉన్నాయి కదా, అందరూ బాగానే ఉన్నాయి కదా. నేను కూడా ఇప్పుడు అదే చెప్తున్నా. నేనేమంటున్నానంటే నేను ఆవిడని కూడా మీరు మధ్యలో మాట్లాడకండి అమ్మా, సంసారం మీది కాదు అదే అందుకనే చెప్తున్నా. ఇంట్లో కలిసి బయటకు వచ్చి వాడు 2 లక్షల రూపాయలు అప్పు చేసి అమ్మకు కోడలికి పడకపోతే మ్యానోళ్ళే మేడం, పడకపోతే కూడా వాడు బయట అప్పు చేసి ఇల్లు కట్టిండు, నీకు ఇంట్లో ఉంచిండు, నీకేమి నీకేమి ఇల్లు లేకుండా బాధ పెట్టలేదు, నీకు తిండికి బాధ లేదు, నీకు ఇవాళ రేపు మేడం భార్య భర్తలు చేసుకుంటూనే బతుకుతున్నాం, ఒకళ్ళని చేస్తే బతుకుతలేదు. ఇవాళ రేపు ఖర్చులు విపరీతం ఉంటాయి. ఇవాళ నీకు పిల్లలు లేరు, నీకు పిల్లలు లేక కూడా 11 ఏళ్ల నాటి నుంచి నీకు పిల్లలు లేకపోతే కూడా మేము ఒక 2 మాటలు అడిగినాం మేడం, ఏం రాదు మళ్ళీ పెళ్లి చేసుకుంటే వాడు ఏమన్నాడు తెలుసా మేడం, ఈ మాట సత్యంగా చెప్తున్నాను. మా తమ్ముని పెళ్లి అయింది బాబాయ్, తమ్మునికి పెళ్లి అయ్యో 2 సంవత్సరాలు, దానికి 2 పిల్లలు పుట్టారు అనుకో, ఇంకొక పిల్ల పుట్టినా కానీ తెచ్చుకుంటాము. లేకపోతే మా బామ్మడికి 3 బిడ్డలు ఒక కొడుకు బాబాయ్, అడకలో ఒక అమ్మాయిని తెచ్చుకుంటాం మేము, మాకొద్దు నేను వేరే పెళ్లి చేసుకున్నాను. వీళ్ళ బిడ్డను వీళ్ళ అక్కకు కూడా ఒకళ్ళని ఇచ్చిండు, ఆయన బిడ్డని ఇంకొక బిడ్డని తెచ్చి నడుపుకొని నేను కాలుగడి పెళ్లి చేసిస్తా, మన దగ్గర అంత ఆస్తి ఏం పడిపోయిందని అన్నాడు. ఇది వాస్తవం. ఆమె కూడా అన్నది నాకు పిల్లలు లేకుండా మా అన్న బిడ్డని తెచ్చుకుంటామని అన్నది. లేకపోతే మా అక్కకు 3 కొడుకులు 1 కొడుకుని తెచ్చుకుంటాం, ఆమె ఏమో పిల్లలు ఎందుకు అన్నది. మజాక్లో మేము మళ్ళీ పెళ్లి చేస్తామని ఆమె కూడా అంటాం మేడం. అదేలేండి అంటారు అనకుండా ఎందుకు అంటారు. ఆమె నన్ను బెదిరించింది, నువ్వు మళ్ళీ ఒకసారి అనకు మామయ్య ఈ మాట అని బెదిరించింది. ఒకసారి బెదిరించినప్పుడు మళ్ళీ ఒకసారి మజాక్ ఆడొద్దాం మాట అని కూడా ఎందుకు మేడం మంచిగా ఖరాబ్ చేసుకోవడం. మీరు చెప్పింది అంతా చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. ఇప్పుడు మీరు చెప్పిందే నేను కూడా చెప్తున్నా. ఇప్పుడు ఆ అమ్మాయి కూడా కొన్ని తప్పులు చేసింది, నేను కాదంటే పోయిందని వచ్చి సపరేట్ కాలు మొక్కితే ఎవరికైనా కనికరమిస్తుంది. ఇవన్నీ తిరగడం అవసరం. ఇప్పుడు ఖర్చుల పాలు వాళ్ళు కూడా ఉన్నోళ్ళు గారు, వీళ్ళు కూడా ఉన్నోళ్ళు గారు, ఎందుకు మేడం వేస్ట్. ఇప్పుడు నచ్చలేదు అనుకో పిల్లగాని తెచ్చి నడుపుకుంటే హాస్పిటల్కి వెళ్ళి దొరకకపోవడం. మేము ఆ రోజు ఇంట్లోనే చెప్పకుండా మేము కాలు మొక్తామని కాళ్ళ మీద పడ్డా అప్పుడు కోపం మంది మేడం. ఒక 4 రోజులు తొలకడం 4 రోజుల తర్వాత రావాలి. మీరు అప్పుడు అతను చెప్పే దాంట్లో వాస్తవం ఉందండి. నేనేమంటానంటే ఆ నిమిషంలో ఆ క్షణంలో అందరికీ కోపాలు, నా పొజిషన్ లో నేనున్నా కూడా నాకు కూడా కోపం ఉంటది. అప్పుడు మీరు కాళ్ళు పట్టుకున్నా చేతులు పట్టుకున్నా కాదనే అంటారు. ఆ తర్వాత ఒక వారం 10 రోజుల తర్వాత ఆడపిల్ల మన ఇంట్లో ఉన్నది, మన ఆడపిల్ల, మనం వెళ్ళి వాళ్ళని బ్రతిమలాడడంలో తప్పులేదు. అదే మేడం. అయితే అయినా ఎప్పుడు వెళ్తానైనా మా చుట్టాలలో మేము మా అన్నదమ్ములో మేము కలిసి ఉంటాం, మా వాళ్ళు మేమంతా ఒకటి చెప్పారు. ఎవరితోనే అయినా కానీ నేను చంపేస్తాను అది ఎదురికి వస్తే అట్లా ఇట్లా అని అనుట్లో మేము ఒక 20 రోజులు ఆగినాం. మేము అయిన తర్వాత ఆయన్ని మస్క్రోల్తో పంపిస్తాం, మస్క్రోల్ నుంచి మా ఇంటికి పంపిస్తాం. నువ్వు డైరెక్ట్ ఇంట్లోకి వస్తే మస్క్రోన్తో వాడు చెప్పిండు, వాడి తప్పు, నేను కాదని అంటలేదు. మస్క్రోన్ వచ్చాడు, నువ్వు అదే తోలిచ్చినప్పుడు వాడు తోలిచ్చాడు. నువ్వు డైరెక్ట్ ఇంట్లోకి వచ్చి నువ్వు పొద్దుల వరకు కాడ వచ్చి ఎట్లా కలిసినావో ఆకలిసుడు వచ్చి నువ్వు ఇంటికి వచ్చి మాట్లాడితే మీరు పగలగారు కదా, మీరు కొట్టుకోలు కదా, సంత బామ్మర్దులే కూర్చుండి తినేది 10 రూపాయలు నువ్వు పెట్టారు. ఇప్పుడు ఎలా ఉంటదంటే మీరు నేను 3వ మనుషులే, మన ఇంట్లో ప్రాబ్లం మనకు వస్తేనే ఆ కష్టం తెలిసేది, సరే కదా. సో వాళ్ళకున్న ప్రాబ్లము, వాళ్ళకున్న కష్టం, వాళ్ళు అనుకున్నది, వాళ్ళ మనసుకు అప్పుడు తోచింది వాళ్ళు చేశారు, మీ మనసుకు తోచింది మీరు చేశారు. ఆయనకే చెప్తున్నా. సో జరిగింది అయితే జరిగిపోయింది. మనం పాతకాలాన్ని ఇప్పుడు జరిగిపోయింది అనేది తిరిగి మనం తీసుకురాలేం కదా. ఇప్పుడు మనం ఏం చేయగలం అన్నదే నేను ఆలోచిద్దామని చెప్తున్నా. అందరూ పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి ఇప్పుడు అలా మన ఆలోచన ముందు నేను డాక్టర్ గారిని లాయర్ గారిని కూడా పిలుస్తా. వాళ్ళిద్దరు కూడా వచ్చి ఒకవేళ ఈ కేసులో ఇతను ఆవిడని వదిలేయాలి అనుకుంటే లీగల్ గా అది ఎంతవరకు పాసిబిలిటీ, దానివల్ల అతనికి ఏమేం కష్టాలు వస్తాయి, ఏమేం ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నీ చెప్తాడు. అది కూడా ఆయన తెలుసుకోనివ్వండి. అలాగే ఆయన డాక్టర్ గారు ఆయన ఆ క్షణంలో ఆయన చూసినప్పుడు ఆయన మనసు ఎలా ఉండింది, ఎందుకు అతను అలా అనాల్సి వచ్చింది, లేకపోతే ఈవిడ మనసు ఎలా ఉండింది అది కూడా చెప్తాడు ఆయన. ఏం జరిగింది అన్నది ఆ దేవుడికి ఎరక. నన్ను అడిగితే ఇతను చెప్పిన కథనం ప్రకారమో లేకపోతే వాళ్ళు చెప్పిన కథనం ప్రకారమో ఎవరు రైట్ ఎవరు రాంగ్ అని ఇక్కడ ఎవరు చెప్పలేదు. సో మీకు అర్థమైంది మీరు చెప్పండి. వీళ్ళిద్దరి మానసిక పరిస్థితి, వీళ్ళిద్దరి సంసారం అంటే మళ్ళీ 10 ఏళ్ళు ఇద్దరు సంసారం చేశారు. సో మీరేమనుకుంటున్నారు చెప్పండి. మంజుల సత్యనారాయణ విషయానికి వస్తే మేడం ఖచ్చితంగా ఇక్కడ కొన్ని చేదు నిజాలు, కొన్ని భయంకరమైనటువంటి అబద్ధాలు అయితే ఉన్నాయి మేడం.
అయితే ఏంటంటే ఏది నిజం ఏది అబద్ధం అని తేల్చేటటువంటి ఫుట్టింగ్ అయితే గ్రౌండ్ అయితే మనకు లేదు. ఇది చాలా సెన్సిటివ్ అండ్ సున్నితమైనటువంటి విషయం. ఎందుకంటే నేను ఏమనుకుంటానంటే ఎస్పెషల్లీ ఎప్పుడైతే కనుక అడల్టరీ కానీ ఇటువంటి అభియోగాలు ఉంటాయో ఆ 4 గోళ్ల మధ్యనే ఉండాలే కానీ గడివి పెట్టి 10 మందిని పిలిచి బహిరంగం చేసినటువంటి విషయాలు కాదు. సో నేను ఇక్కడ ఏంటంటే ఏది నిజం ఏది అబద్ధం అన్నది నా మనస్సాక్షి తెలిసినా కూడా కొన్ని బహిరంగం చేయకూడదు అనేటటువంటి ఉద్దేశంతో నేను ఉన్నాను. అయితే ఇక్కడ నేను ఎలాగ ఈ లైన్ ఆఫ్ యాక్షన్కి వచ్చానన్నది నేను చెప్తాను, కానీ ప్రస్తుతం మంజుల యొక్క మానసిక పరిస్థితి ఫస్ట్ నేను వివరిస్తాను మేడం. ఏ అమ్మాయికన్నా కూడా పెళ్ళి అయిన తర్వాత పిల్లలు కావాలన్నటువంటి కోరిక ఖచ్చితంగా ఉంటుంది. అయితే పిల్లలు పుట్టలేదు అనేటటువంటి ఆ బాధ ఎంత విపరీతంగా ఉంటుందంటే కనుక ఒక విపరీతమైనటువంటి ఒత్తిడిలోకి తను వెళ్ళిపోతుంది. అయితే మన సమాజంలో ఉన్నటువంటి దురదృష్టకరమైనటువంటి పరిస్థితి ఏంటంటే పిల్లలు పుట్టకపోవటం కూడా ఆ అమ్మాయిని నేరస్తురాలు చేస్తూ ఉంటుంది. సో ఈ అమ్మాయి 2 విషయాల గురించి బాధపడుతుంది. ఒకటి పిల్లలు లేరు అనేది, రెండోది ఏంటంటే తనని నేరస్తురాలుగా చూడటం సమాజం. బహిరంగంగా ఎవరైనా వేలెత్తి చూపెట్టకపోయినా కూడా సమాజంలో ఉండేటటువంటి ఆ గాలి ఏదైతే ఉందో అటువంటి వాతావరణంలోకి వెళ్ళేటప్పటికి 10 మంది నన్ను చిన్న చూపు చూస్తున్నారనేటువంటి భావన అమ్మాయి మనసులో ఉంటుంది. రోడ్డు మీద నడుచుకుంటూ పోతున్నా కూడా అరే నన్ను ఏదైనా ఫంక్షన్ కానీ పెళ్లికి కానీ లేకపోతే ఏదైనా ఎంగేజ్మెంట్కి కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అరే ఈ నలుగురు నాకు పిల్లలు లేరు గొడ్రాల్లో నన్ను చూస్తున్నారే అనేటటువంటి తపన బాధ అమ్మాయిలో ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో అందరూ ఆడవాళ్ళలాగే మంజుల కూడా ఒక విపరీతమైనటువంటి ఒత్తిడి డిప్రెషన్ లోకి వెళ్ళింది. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విధానం. అంటే ఏంటంటే ఆ అమ్మాయి చేసేటటువంటి మాటలు కానీ ఆ అమ్మాయి అనేటటువంటి మాటలు కానీ చేసేటటువంటి పనులకు కానీ పూర్తిగా మానసిక పరమైనటువంటి సపోర్ట్ ఉండకపోవచ్చు అనేటటువంటి నా ఆలోచన అనమాట. మానసిక పరిస్థితి అట్లా ఉంటది, అందువల్ల అలా చేస్తుంది. అంటే తను ఏమంటున్నానంటే మేడం, తను ఏమన్నా ఒక తప్పు చేసుంటే కనుక దాని మళ్ళీ ఇక్కడ నిజ నిర్ధారణ చేసేటటువంటి నేను జాతకం చెప్పను, నేను డిటెక్టివ్ కూడా కాదు, ఓకే, అటువంటి పనులు నేను చేయను. అయితే ఏంటంటే ఒకప్పుడు అటువంటి పని చేస్తుంటే కనుక తన మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది అని మీరందరూ పెద్ద మనసు చేసుకుని అర్థం చేసుకుంటే కనుక ఈ సమస్యలో ఒక సొల్యూషన్ ఉంటుంది. అయితే ఇటువంటి ఒత్తిడిలో ఉండేటటువంటి ఆడపిల్లకి సానుభూతి, దయ, కరుణ కావాలి. అది ప్రధానంగా ఎవరి దగ్గర నుంచి వస్తుంది? సత్యనారాయణ దగ్గర నుంచే రావాలి కదా. కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏంటంటే ఈ 10 సంవత్సరాల్లో పిల్లలు లేకపోవటం అన్నది డైరెక్ట్గా నువ్వు అడగకపోయినా కూడా పెళ్ళయిన తర్వాత సమాజం ఉండేటటువంటి ఎక్స్పెక్టేషన్ నీకు కూడా తండ్రి కావాలన్నటువంటి కోరిక తపన లోపల నుంచి ఉంటుంది కదా సత్యనారాయణ, ఉండదా? ఉన్నా సార్, నువ్వు చెప్పింది ఏదైతే ఉందో ఫంక్షన్లకు వెళ్తే కూడా వచ్చి అన్నం తినకుండా ఇద్దరం పడుకున్న రోజులు కూడా ఉన్నాయి సార్. అది అలాని కూడా చిన్న చూపు చూసిర్రా వాడు చులకనైనా ఆమె ముందుకు పోలేని పరిస్థితుల వలన అట్లా బాధపడిన రోజులు ఉన్నాయి. అట్లయినా కూడా తన కాలేరాన్ని ఏ రోజు బాధ పెట్టలేను. ఎందుకంటే తను చేసుకున్న పాపం కాదు, తన తల్లిదండ్రులకు తెలియాలి. ఆడదాని గురించి ఆడదానికే తెలుస్తుంది మేడం. మగవాడు అయితే తండ్రికి తెలుస్తుంది, ఆడది అయితే తల్లికి తెలుస్తుంది, వాళ్ళ అక్కకి తెలుస్తుంది. మెయిన్ స్టెప్ రాంగ్ స్టెప్ అక్కడ ట్రీట్మెంట్ లో లోపం చేశారు మేడం. నేను చెప్పేది విను సత్యనారాయణ, ఒకటి నీ మనసులో అసలు నేను చెప్తున్నాను కదా, నిన్ను పోసంత కూడా నిన్ను వెక్కిరించట్లేదు, నీ తప్పు అని నేను అనట్లేదు. కానీ ఇక్కడ ఏంటంటే ఏదైతే సపోర్ట్, ఏదైతే న్యాయపరమైనటువంటి భార్యాభర్తల మధ్య ఉండే ఒక పిల్లలు లేరు అనేటటువంటి ఒక అంశాన్ని భార్యాభర్తలు ఇద్దరు కలిపి పోరాడాలి. విడివిడిగా పోరాడితే కనుక 10 మంది మాటలు వింటే కనుక సమస్య ఈ విధంగానే వస్తుంది. మాకుండేటటువంటి మొత్తం ఈ చదువులో ఎలా ఉంటుందంటే కనుక ఖచ్చితంగా భార్యాభర్తల మధ్యన పిల్లలు పుట్టకపోవటానికి కొంతమందిలో 50 నుంచి 60% మందిలో అనుమానాలకి దారితీస్తుంది అని ఉంటుంది. ఇప్పుడు ఏంటి, నువ్వు సమాజం అంతా కూడా పిల్లలు ఉన్నారా? లేరు. సత్యనారాయణ పిల్లలు ఉన్నారా? లేరు. ఇటువంటి సమాధానం చెప్పుకోలేనటువంటి పరిస్థితిలో ముందు నువ్వు వెనకతలు పోయి నువ్వు అమ్మాయిని ప్రేమించట్లేదని నేను ఇప్పుడు వచ్చి ఒక్కసారి కూడా నేను అనలేదు. మీ ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు, ప్రేమ అన్నది ఎక్కడ లోపం లేదు. కానీ ఏంటంటే ఈ పిల్లలు లేరు, సమాజం అంతా మన దగ్గర నుంచి ఒక ఎక్స్పెక్టేషన్ చేస్తుంది అనేటటువంటి అంశం దగ్గరే మీ సంసారం ముందుకు వెళ్ళటానికి బ్రేకులు పడి అప్పుడు ఈ దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగింది. అటువంటి పరిస్థితుల్లో ఈ దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగింది. ఈ సంఘటనలో ముందు నుంచి గడియ పెట్టారా, వెనక నుంచి గడియ పెట్టారా, ఇంటికి ఎన్ని కిటికీలు ఉన్నారన్నవి మనం ఎవరు మాట్లాడటానికి అయితే లేదు. ఎందుకంటే అది ప్రూఫ్ లేదు. మీరు 4 ఉన్నారు, వీళ్ళు 4 ఉన్నారు. మీరు 4 మాటలు చెప్తున్నారు, వాళ్ళు 4 మాటలు చెప్తున్నారు. కానీ ఇక్కడ కావాల్సింది ఏంటంటే సత్యనారాయణ ఆ సమయంలో గడియ పెట్టకుండా ఇంకో విధంగా ఏదన్నా ప్రవర్తించుంటే కనుక ఈ సమస్య ఇంత జటిలం అయకుండా ఉండేది. నువ్వేం చేసావు? చూసావు, షాక్ తిన్నావు. కానీ ఇంకొక మెట్టు నువ్వు ఆలోచించుంటే కనుక ఎందుకు నువ్వు అక్కడ నిలదీసుంటే కనుక గడి పెట్టి 4 పిలిచేయటం వల్ల ఏమైంది? నువ్వు చూసింది ఏంటో మాకు తెలీదు, వాళ్ళందరూ విన్నదేంటో నాకు ఎవరికి తెలియదు. ఎవరి మట్టుకి వాళ్ళు కథను అల్లుకుని నువ్వు నచ్చినవాడు నీకు నచ్చినట్టు చెప్పారు, వాళ్ళకి నచ్చినట్టు. సో ఇది ఒక పెద్ద సినిమా లాగా అయిపోయింది, అంతా ఒక పెద్ద కథలాగా అయిపోయింది. వాస్తవానికి ఇక్కడ ఏంటంటే జరిగిందే ఆవగించంతా, అందరూ ఊహించుకుంది కొండంతా. అయినా కానీ నేను ఆ అమ్మాయి తప్పు చేసిందా తప్పు చేయలేదా అన్నది మళ్ళీ నేను కామెంట్ చేయట్లేదు. సో ఇక్కడ కావాల్సినటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే భార్యాభర్తలకు సంబంధించినటువంటి మీ ఇష్యూ మీరిద్దరే నిర్ణయించుకుంటే బాగుంటుంది.
మీరు ఏంటంటే పిల్లలు లేకపోవటం అన్నది ఒక అవమానకరమైనటువంటి విషయంగా మీరిద్దరునమ్మా మంజుల నువ్వు కూడా అవమానకరమైనటువంటి విషయంగా మీ మనసులోంచి తీసేసేయండి. నువ్వు గైనకలాజికల్లీ నువ్వు అంతా కరెక్టే ఉన్నావు అని ఇందాక నువ్వు నాకు చెప్పావు, అన్ని పరీక్షలు అయినాయి ఓకే. అయితే కొన్ని సందర్భాల్లో ఏంటంటే భర్త రైట్గా ఉన్న భార్య రైట్గా ఉన్న కొన్ని సందర్భాల్లో ఏంటంటే విధి రాత ఎలా ఉంటుందంటే పిల్లలు పుట్టడం అన్నది జరగదు. అది టైం రావాలి, దేవుడు కరుణించాలి అని అనుకుంటాం మనం. సో ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఇది ఎవరో చేసినటువంటి పాపంగా, మీరు చేసినటువంటి పాపంగా దయచేసి మీ మనసులోంచి తీసేసే. ముఖ్యంగా సత్యనారాయణ, పిల్లలు పుట్టడానికి పిల్లలు అన్నది ఒక ముఖ్యమైనటువంటి అంశం సమాజంలో. కాబట్టి ఎవరైనా నువ్వు ఇంకో పెళ్లి చేసుకో అనేటటువంటి అంశాన్ని నీ మనసులో పెడితే కనుక అది కూడా తీసేసేయాలి నీ మైండ్లోంచి. లేదు సార్, ఎందుకంటే నీకు ఏవో 2-3 సంబంధాలు చూస్తున్నారు అని చెప్పి మా వరకు వచ్చినాయి. లేదు సార్, అలాంటి ఉద్దేశం ఉంటే 10 ఏళ్ళ గ్యాప్లో నాకు 2007లో ఆమెకు ఆపరేషన్ అయింది, మంత్లీ కాలేదు. మేము ప్రెగ్నెన్సీ కాకపోవడానికి కారణం అనేది ఆపరేషన్ చేయించారు, అప్పటి నుంచి ట్రీట్మెంట్ తీసుకున్నారు. కారణం చెప్పిన తర్వాత కూడా చేసుకోవడానికి సిద్ధపడలేదు. నెంబర్ 2 పాయింట్ ఏంటంటే చుట్టూ ఉన్న వాళ్ళందరూ కొద్దిగా నోరు మూసి నూరుకుంటే కనుక వీళ్ళ మనసు ఇంకా దగ్గర అవుతాయి. అవును, అదే నేను అందుకే చెప్తున్నా. ముందు మీ అమ్మగారు కూడా అట్లా మాట్లాడడం ఇవన్నీ పెద్దవాళ్ళే. ఏమవుతుందంటే నేను అనేది ఆవిడ తప్ప నేను అనడం లేదమ్మా, నేను చెప్పేది కొంచెం అర్థం చేసుకోండి. ఇప్పుడు మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళ మాటల వల్ల కూడా మీ ఇద్దరి వల్ల దూరం పెరిగిపోతుంది అంటున్నా. మమ్మల్ని ఈ స్టేజ్ నుంచి ఇంతప్పటి నుంచి కూరగాయలు అమ్ముతుందని చెప్పాను చూడు మేడం. తమ కూలి పని చేసుకుంటూ మమ్మల్ని పెంచి పెద్ద చేసి చదివించి తెలివితేటలు నేర్చి ఈ స్టేజ్ కి తెచ్చిన తర్వాత మేము ఎవరు కూడా మీ తల్లిని ఒక మాట అనలేదు. ఏంటంటే నలుగురు ఉన్నట్టు నా కొడుకు లేదు, నా కొడుకు సంసారం లేదు, మళ్ళీ తన మీద ఈ నింద అయింది కాదు. ఇప్పుడు మీరు చెప్పేది మీ అమ్మగారు బాధపడడం, ఆవిడకి ఉన్న కష్టం తప్పని ఎవ్వరం అనడాలే. ఆవిడకి నిజంగానే బాధ ఉంటది, ఆవిడ బాధపడుతున్న కష్టమే, ఆవిడ ఉక్రోషం ఆవిడ ఆక్రోషం అన్ని కరెక్టే. కానీ ఇప్పుడు ఒక ప్రాబ్లం కి సొల్యూషన్ తెచ్చుకోవాలి కదా. ప్రాబ్లం జరిగిందని దాన్ని అలా పెద్ద చేసుకోలేము కదా. మళ్ళీ తిరిగి మనం తవ్వుకొని జరిగిందాన్ని మాట్లాడుకోవడం వల్ల ఎవరికి ప్రయోజనం లేదు. అదే నేను చెప్తాను. నేనేమన్నానంటే ఇందాక మన కౌన్సిలింగ్ లో కూడా ఆవిడకి ఏం సజెషన్ చేశానంటే మేడం, ఇప్పుడు పెద్ద కారణాలు బలమైన కారణాలు ఏమీ లేదు, వీళ్ళు చేసిన తప్పళ్ళు ఒకటి ఉంటే కనుక పూర్తి స్థాయిలో పిల్లలు పుట్టడానికి కలిగేటటువంటి ప్రయత్నం ఇద్దరు చేయలేదు మేడం. ఒకే తట్టి మీదకి వచ్చి చేయలేదు ఆ ప్రయత్నం. ఏదో ఒకసారి వెళ్ళారు, మందులు వాడారు, ఏదో బాడీ అంతా పొంగిపోయింది, ఇలా నొక్కగానే లోపలికి వెళ్ళిపోయింది. కాబట్టి మీరు ఆ ట్రీట్మెంట్ చూసే భయపడిపోయి అమ్మ నా భార్యకి ఏమైపోతుందో అన్న భయం, పిల్లలు లేకపోయినా పర్లేదు నా భార్యకి ఇలా అవ్వకూడదు అన్న దాంతో మంచి ఉద్దేశంతోనే మీరు వెనక్కి వచ్చారు. కానీ నా ఉద్దేశం ఏంటంటే ప్రతి ట్రీట్మెంట్ అంత భయంకరంగా ఉండదు. ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీతో చాలా మంచి ట్రీట్మెంట్స్ వచ్చినాయి. ఆ అమ్మాయికి ఉండేటటువంటి అంత మేజర్ ప్రాబ్లం అంటూ ఏమీ లేదు. సో నా ఉద్దేశం ఏంటంటే పూర్తి స్థాయిలో ఈ ట్రీట్మెంట్ చేయగలిగితే కనుక అది మీకన్నా అవనియండి, ఆవిడకైనా అవనియండి, ఇద్దరు ట్రీట్మెంట్ చేసుకుంటే పిల్లలు ఖచ్చితంగా పుడతారు. ఈ రోజు కాకపోయినా రేపైనా పిల్లలు పుడతారు, మీ సమస్య అంతా కూడా సుఖాంతం అవుతుంది. సరే, కాసేపు మీ మనసులో ఆవిడే తప్పు చేసిందని అనుకున్నా ఆవిడ్ని క్షమించి, ఆవిడ ఇప్పుడు కూడా ఆవిడ ఏమంటది, నాకు నా భర్తే కావాలి, నేను అతనితోనే ఉంటాను, నన్ను మంచిగా చూసుకుంటే నాకు చాలని ఆవిడ కూడా అంటుంది. ఆవిడ ముందంటే మిమ్మల్ని పిలవడానికి ముందు ఆవిడని పిలిచి నేను మాట్లాడినప్పుడు కూడా ఆవిడ చెప్పింది అదే. సరే, ఆవిడ మనసులో కాసేపు డాక్టర్ గారు చెప్పినట్టుగా ఈ ఇన్సెక్యూరిటీ అంటే నాకు పిల్లలు లేరే, నా భర్త నన్ను వదిలేస్తాడేమో, మా అత్తగారు అట్ట చెప్పుద్దేమో, లేకపోతే మా ఆడబిడ్డ ఎట్ట చెప్తారేమో అన్నది ఆవిడ మనసులో ఆవిడే సృష్టించుకొని ఆవిడే ఫీల్ అయ్యి ఆవిడే కూడా ఆ డిప్రెషన్ లోనే ఆ ఫ్రస్ట్రేషన్ లో మిమ్మల్ని హింసించి మిమ్మల్ని 4 మాటలు అని ఉండొచ్చు. అది కూడా జరిగి ఉండొచ్చు. ఎందుకంటే ఆవిడ మాటలు ఆవిడకి చాలా తొందరపాటు ఉంది, అది తెలుస్తుంది. ఆవిడలో నిదానం లేదు, ఆవిడలో సాఫ్ట్నెస్ లేదు. స్త్రీ అంటేనే నిదానంగా ఉండాలి, నిదానంగా స్త్రీ ఉంటే ప్రతి ఒక్కరు గౌరవిస్తారు. అది ఆవిడ లేదు. ఇప్పుడు నేను ఓపెన్ గా మీ ముందు చెప్తున్నా, మీరు మార్చుకోవాల్సిందో లేదా మీ చెల్లిని మీరు మార్చాల్సిన అవసరం అందులో ఉంది. తప్పు ఒకవేళ భర్త చేసినా కడుపులో పెట్టుకొని భర్తని మార్చుకోవాలనుకోవాలి భార్య. నేను చెప్పేది వినండి. సో అందుకని ఆవిడలో కూడా తొందరపాటు ఉంది. ఆవిడని మీరు అర్థం ఆవిడలో ఏమి మారాలి, ఆవిడ ఎలా మారితే బాగుంటది అన్నది కూడా ఆవిడకి చెప్తాం. ఇక్కడ మా ప్రయత్నం అంతా మీరిద్దరు విడిపోయారు అనుకోండి, విడిపోయారు, ఎవరికి నష్టం? ఎవరికి నష్టం. ఈ క్షణం మేము వెళ్తే మాకు వేరే పని, వాళ్ళకి వేరే పని, వాళ్ళకి వేరే పని, ఎవరి పని లాలి. సో ఇప్పుడు కష్టం అంతా మీ ఇద్దరికే. రేపు మీరిద్దరు విడిపోయినా, రేపు మీరు ఇంకో పెళ్లి చేసుకున్నా మీకు వచ్చిన భార్య ఊరుకోదు. ఆ 100 మాటలు అంటది. మీకు ఆ పిల్లానికి ఏం జరిగిందని మీరు గబ్బుకొని తిట్టినా నువ్వు తిట్టుంటావు అందుకే వెళ్ళిపోయింది అంటది. ఊరుకుంటుందా? ఊరుకోదు. అలాగే రేపు ఆమె జీవితం ఏంటి? ఆవిడ జీవితం శూన్యమే. మీరు కాదనేసి ఆవిడ ఏం బతుకుద్ది? సో నేనేమంటున్నానంటే కాసేపు పెద్ద మనసు చేసి ఆలోచించుకొని ఏం జరిగింది ఏంటి అన్నదే మీకు తెలుసు, వాళ్ళకి తెలుసు. నా వరకు అయితే పెద్దగా ఏమీ జరగలేదని నేను అనుకుంటున్నాను, నేను నమ్ముతున్నా. అదే నిజం అవ్వాలనుకుంటున్నా. ఇక్కడ నుంచి ఆవిడ కూడా జాగ్రత్తగా ఉండి మీకు కష్టం కలగకుండా మీకు నష్టం కలగకుండా నా భర్తకి ఒక మాట, నీ భర్త ఒక మాట పెడితే అసహ్యం నీకా అతనికి? అమ్మ నీకే కదా. మీ కుటుంబం గురించి 10 మంది అసహ్యంగా మాట్లాడుకుంటే ఎవరికి అసహ్యం? మీ అన్నలకు అసహ్యం, మీ కుటుంబాలకు అసహ్యం.
అంతైనా అంత కొట్టినా వాళ్ళకి కూడా చెప్పలేను కదా. కొంచెం ఉండండి. మీరు కాపురం సరిగ్గా ఒక ఇంట్లో ఆడపిల్ల కాపురం సరిగ్గా చేయకపోతే మొత్తం తలదించుకోవాల్సిన కుటుంబం మొత్తం తలదించుకోవాల్సిందే. రేపు తరతరాలుగా అందరికీ అది సమాధానం చెప్పుకోవాల్సిందే. ఇప్పుడు మీరిద్దరు విడిపోతే మీరు చేసింది తప్పనే ఉంటుంది అందరికి. నిజంగానే అలా చేసింది అందుకే వదిలేశారని అంటారు. రేపు జీవితాంతం మీ ఇంట్లో ప్రతి ఆడపిల్ల సమాధానం చెప్పుకోవాలి వచ్చే మొగుడికి. మనం ఒక పని చేసే ముందు ఆలోచించాలి. అది నేను చెప్తున్నా. వన్ కాంట్రిబ్యూషన్ మేడం. మంజుల విషయానికి వస్తే అమ్మ నీకు మానసిక పరిస్థితి కొద్దిగా వీక్ గా ఉండొచ్చు అన్నాను, కానీ నేను నీ వైపు సానుభూతి అయితే నేను చూపెట్టట్లేదమ్మా. ఎందుకంటే నువ్వు చేసిన మేడం ఇందాక అన్నట్టు నీ మాటలో స్పీడు, నీ యాక్షన్లో స్పీడు, నీ బిహేవియర్లో మొత్తం అన్నిట్లో స్పీడ్ ఉన్నది. నువ్వు కొద్దిగా తగ్గాలమ్మా. కొద్దిగా తగ్గి ఒక మెట్టు దిగి ఆలోచిస్తే కనుక నీ భర్త నీ వశం అవుతాడు. అర్థమవుతుందా? చీటికి మాటికి కోప్పట్టడం, ప్రతి చిన్నదాన్ని పెద్ద విషయంగా చేయటం, భూతద్దంలో చూడటం అనేటటువంటి పరిస్థితి నుంచి కొద్దిగా దిగాలి. నువ్వు వేధించడం మస్తు వేధిస్తాడు. అట్లా వేధించినప్పుడు నేను అతను నిన్ను వేధించడం కాదు, నువ్వు అతను వేధించడం గురించి చెప్తున్నాను. కొద్దిగా సున్నితమైన మనస్తత్వంతో ముందుకు పోతే కనుక అతను నీకు దగ్గర అవుతాడు. మీ ఇద్దరు హ్యాపీగా జీవించవచ్చు, పిల్లలు ఉన్నా లేకపోయినా. దురదృష్టకరమైన విషయం ఏంటంటే అమ్మాయి ఆ అబ్బాయి అలా ఉన్నారు. ఆ సిచ్యువేషన్ లో చూశాను కాబట్టి మానసికంగా తట్టుకోలేకపోతున్నాను సార్. 2 నెలలు అన్నం తినలేదు. మొత్తము నా పరిస్థితి ఏంటంటే అగమ్య గోచరం సార్. నేను చెప్పుకోవడానికి బ్రతకడానికి కూడా వీలు లేని పరిస్థితి అది. సత్యనారాయణ గారు మీరు బాధపడకండి. లేదు మేడం, ఎందుకంటే మాకు అర్థమవుతుంది. ప్లేస్ లో నేనున్నాను మేడం. భర్తను కాపాడుకునే ప్లేస్ లో అతన్ని కాపాడుతుంది ఆమె. కానీ నేనేం పోగొట్టుకుంటున్నాను, నేనేం కోల్పోతున్నాను, భర్తకేం నింద చేస్తున్నాను, నేనేం పడుతున్నాను, నలుగురిలో నవసంజం దూరం పోయే వరకు మనం వెళ్ళేంత గ్యాప్ లో మన మధ్యలో సంసారం అనే గ్యాప్ లో ఎంత గ్యాప్ వస్తుంది, ఈ గ్యాప్ లో ఎంత బాధపడుతున్నాం అనేది ఎవరు ఆలోచించట్లేదు సార్. మీరు దయచేసి మీరేం బాధపడతారు మేము అర్థం చేసుకోవట్లేదని మీరు అనుకోవద్దు. మేము ఎక్కడ కూడా ఇంతవరకు మిమ్మల్ని తప్పు చెప్పలే. నేను ఆ అమ్మాయినే ఇంక 2 తిట్లు తిడుతున్నా ఇందాక నుంచి, మీరు గమనించి ఉంటే. అర్థమవుతుందా అండి? ఇప్పుడు ఒకటే నేను మీ ఇద్దరికి చెప్పదలుచుకున్నది. మీరమ్మ ముందు అతనిలో కనబడుతున్న పశ్చాత్తాపం ఫస్ట్ నాకు అసలు మీలో కనబడలే. నాకు ఆశ్చర్యంగా ఉంది. మీరు చాలా సీరియస్ గా, చాలా కోపంగా, ఏంటి వీళ్ళందరూ నన్ను ఇలా అంటున్నారు అన్నట్టు చూస్తున్నారు. మీ సైడ్ లో చాలా తప్పులు జరిగాయి. ముందు అది అర్థం చేసుకోండి. మీ తప్పుల్ని మీరు సరిదిద్దుకొని నేను సరిగ్గా సంసారం చేయగలను అనుకుంటేనే మీరిద్దరు కలిసి ఉండాలి. సరిగ్గానే సంసారం చేసినా మేడం, నాకు మాటనే ఇంత వస్తుంది. కోపంతోనే మాట్లాడతాను చిన్నప్పటి నుంచే అంతే. మరి అలాగైతే మరి అతను ఎందుకు నీతో ఉండాలి? ఇప్పుడు అలా కాదమ్మా, నీకు చిన్నప్పటి నుంచి అంతే అంటే అతను కూడా నీతో ఉండాల్సిన అవసరం లేదు. అతన్ని నేనేం అనలేను కదా అక్కడ మాటలు. నువ్వెందుకు అనలేదు? నువ్వు అనకుండానే గొడవలు వస్తాయా? అనుకుంటా గొడవలు ఏం రావు మేడం. మరి ఎందుకు వస్తాయి గొడవలు ఇంట్లో? అదే ఇప్పుడు నువ్వేమంటున్నావు నా ముందు? నేను చిన్నప్పటి నుంచి ఇంత నువ్వు అంత పొగరగా నువ్వు మాట్లాడుతున్నావు. నేను అడిగిన దానికి సమాధానం చెప్పు ముందు. నేను అడిగిన దానికి నువ్వు సమాధానం చెప్పు. నేను చిన్నప్పటి నుంచి ఇంతే, నాకు ఇట్లాగే కోపం వస్తాయి నువ్వు అంటున్నావు. మరి నీకు అంత పొగరు ఉన్నప్పుడు అతనికి ఉండదు ఆ పొగరు? నాకు పొగరేం లేదు మేడం. నువ్వు అలాగే పొగరగానే మాట్లాడుతున్నావు. నేను తిరుగుతానే ఆయనకు అంత కోపం. ఇట్లా ఇక్కడ తిరుగుతుంది అక్కడ తిరుగుతుంది అనేసి అట్లా చేస్తాడు. ఆయన తిరుగుతుంటే ఎందుకు కోపం వస్తుందమ్మా? నువ్వు అడిగిన దాన్ని నువ్వు చెప్పేదానికి ఏదైనా అర్థం ఉండాలి. అంటే ఏ భార్య భర్తల మధ్య జరగకూడదు జరిగింది. ఈవిడేం చేసిందా, అతనేం చేశాడా, ఆవిడేం చేసినా పక్కన పెట్టి ఎవరి జీవితంలో అన్నా అట్లా జరగకూడదు. బట్ జరిగింది. బట్ అయినప్పటికి కూడా నేను మీకు ఒకటే చెప్తున్నాను సత్యనారాయణ గారు, ఆవిడ తరఫున నేను మిమ్మల్ని చేతులెత్తి నమస్కరించి కోరుకుంటున్నాను. మీ జీవితాలు కలిసి ఉండాలని దయచేసి ఆమెను ఏలుకోండి. ఆవిడ మారడానికి మీరు ఒక అవకాశం ఇవ్వండి. ఒక 6 నెలలు మీరు ఆవిడతో ఉండండి. ఈ 6 నెలల్లో ఆవిడ మీకు నచ్చినట్టుగా ఆవిడ మారితే మీరు కలిసి సుఖంగా సంతోషంగా ఉండండి. ఈ 6 నెలల్లో కూడా ఆవిడలో మార్పు రాలేదు, ఆవిడ తప్పులు చేస్తూనే ఉంది అంటే మీరిద్దరు విడిపోదరు. కానీ మీరిద్దరు విడిపోవడానికి ఏం కావాలో ఏం చెయ్యాలో నేను దగ్గరుండి చేయిస్తాను. సరేనా? నా గురించి ఈ పని చేస్తారా? ఇక్కడికి వచ్చేంత వరకు ఉండే మేడం. కానీ నన్ను ఎప్పుడైతే శివంపేట అని, తూప్రాని, నర్సాపురాన్ని, సంగారెడ్డి అని తీసుకొని తిప్పారు. ఇప్పుడు నేను చెప్పేది ఒకటి సత్యనారాయణ గారు, ఇక్కడికి వచ్చింది మీరు తప్పుగా ఎందుకు అనుకుంటున్నారు? మీరు మంచిగా అనుకోండి. కోర్టుకు వెళ్ళినా ఇదే మాట చెప్తారు. ఇదే చెప్తారు. 6 నెలలు మీరు టైం ఇవ్వండి దానికి. ఇక్కడ రావటం అనేది నువ్వు చేసినటువంటి తప్పు కానే కాదు. నలుగురికి తెలిసింది ఏది నిజమన్నది. నువ్వు మంచివాడని మేము చెప్తున్నాం. నువ్వు ఇప్పుడు ఎంతమందికి నువ్వు చెప్పుకోగలుగుతావు నీ ప్రవర్తన ఇది, ఆ అమ్మాయి ప్రవర్తన తప్పని తెలిసేదా? నువ్వు ఇక్కడికి రాకపోతే జనాలకి ఇప్పుడు వాళ్ళ అన్నగారు అడిగారు అందరి ముందు ఆ విషయం. ఇప్పుడు వాళ్ళ అన్న ప్రతి ఒక్కరికి తెలుసుది కదా, ఇక్కడికి రాబట్టే కదా ప్రతి ఒక్కరికి తెలిసింది. లేకపోతే ఏమవుతుంది తెలుసా? నువ్వే తప్పంటారు. ప్రతి ఒక్కరు నువ్వే తప్పంటారు. రేపు నువ్వు ఒకవేళ ఇంకో పెళ్లి చేసుకోవాలని అనుకున్నా, నేను మాట చెప్తున్నా,
నీకు రేపు పిల్లనివ్వడానికి కూడా 1-2 సార్లు ఆలోచిస్తారు. నేను చెప్పేది విను. అంటే నువ్వు ఇక్కడికి రావడం నువ్వు తప్పుగా అనుకోక, ఇక్కడికి వచ్చినందువల్ల నువ్వేంటి, నువ్వెంత బాధపడ్డావు, నీ భార్య ఏ విధంగా తప్పు చేసింది, ఏ విధంగా తను నీకు కోపం వచ్చేలా చేసింది అనేది ప్రతి ఒక్కరికి తెలిసింది. 10 సంవత్సరాల నమ్మకం 3 నెలల్లో 3 నిమిషాల్లో పడగొట్టి. అయ్యో సత్యనారాయణ, ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు చూడు, నువ్వు అర్థం చేసుకోవట్లేదు. ఈ 10 సంవత్సరాల పాటు మీరు ఎంత దగ్గరగా కాపురం చేశారు, ఎంత హ్యాపీగా ఉన్నారు అన్నటువంటిది ఆ వాస్తవమా? నువ్వు ఎందుకు ఈ 3 నెలల జ్ఞాపకాల్లోనే ఎందుకు లీనమైపోతున్నావు? ఈ 10 సంవత్సరాలు మీరు ఎంత సంతోషంగా ఉన్నారు. అలా రానున్న ఇంకో 90 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు అయితే అన్ని సంవత్సరాలు మీరు హ్యాపీగా ఉండొచ్చు అన్న పాజిటివ్ ఆలోచన ఉండొచ్చు కదా. ఉండొచ్చు, కానీ ఉండలేము సార్. ఏదైతే ఇద్దరు భార్యాభర్తల మధ్య ఏదైతే ఆ మిస్అండర్స్టాండింగ్ జరిగిందో అది ఎవరు చెప్పలేము సార్. ఎందుకంటే కళ్ళతో చూసింది ఎంతనో భగవంతుని గారికి. ఇప్పుడు నీకైతే తెలియదు, నేను చెప్తేనే నా బాధ తెలుసు, ఆమె చెప్తే ఆమె బాధ తెలుసు. ఇండైరెక్ట్ గా నేను చూసాను కాబట్టి తను ఏ విధంగా తినమని తల్లిలోకి అన్నం తీసుకొచ్చి పెడితే ఏ విధంగా తినాలి, తనతో కాపురం ఎలా చేయాలి. కోర్టుకెళ్ళి ఏం చెప్దాం అనుకుంటున్నారు మీరు? ఏ గ్రౌండ్ లో మీరు విడాకులు తీసుకుందాం అనుకుంటున్నారు? నా తలరాట మేడం. ఇక ఈ జడ్జి గారికైనా ఏమని చెప్తారు మీరు? ఇక్కడ చెప్పింది అక్కడ చెప్తాను. పిల్లలు లేకపోవడం అది గ్రౌండే కాదు డివోర్స్ కి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మీకు తెలుసు. సెక్షన్ 13 అసలు పిల్లలు లేకపోవడం అది క్రూయల్టీ కాదు. సంబంధమే అంటాడు. సంబంధము మీరు ప్రూవ్ చేయాలా. 497 దాంట్లో కూడా అసలుకి ఆమెకు కూడా శిక్ష పడదు. అంటే ఐపీసీ 497 లో ఆమెకు శిక్ష అసలు లేనే లేదు మన చట్టం కింద. ఏదైనా ఉంటే అతనికి పడుతుంది కానీ ఈమెకైతే ఏమి కాదు. ఇంకా మీరు అడల్టరీ అలా జరిగింది, ఆ అక్రమ సంబంధం అని ఆ ఒక్క రోజు కూడా మీరు తప్ప ఇంకెవరు చూడలేదు. మీకు విట్నెసెస్ అసలు ఎవరు లేరు చెప్పడానికి కూడా. అది అసలు ఇంకా మీరు ఎక్కడ ప్రూవ్ చేసుకోవడం ఇంపాసిబుల్. చేసుకుంటానా లేదా అన్నది తర్వాత విషయం. 10 ఏళ్ళు చేసిన సంసారము, తనతో కరెక్ట్ గా ఉన్నాను. అది 10 రోజులైనా 10 గంటలైనా 10 సంవత్సరాలైనా ఆ క్షణం తీపి మధురానుభూతులు మేడం. ఇంత బాగా ఇంత ప్రేమగా మాట్లాడుతున్నారు ఆమె గురించి. ఇదే 6 months మీరు కోర్టుకు వెళ్ళినా అదే చెప్తారు. సత్యనారాయణ, ఇప్పుడు ఆవిడ తప్పు చేసింది, నేను కాదంటలే, కాసేపు అలా అనుకుందా అంటే ఆమె ఒప్పుకోవట్లేదు, సరే ఓకే. ఆమె ఒప్పుకోలేని పరిస్థితి నిజంగా ఇప్పుడు ఆవిడ మనసులో ఒప్పుకోవాలనుకున్నా ఆవిడ ఒప్పుకోలేదు ఇప్పుడు కదా. కాసేపు ఆవిడ తప్పే చేసింది, నీలో క్షమాగుణం లేదా? నువ్వు ఒకసారి ఆవిడ ఎందుకు క్షమించకూడదు? ఉండే, కానీ నాలో ఉన్న దయా గుణాన్ని కూడా తన ప్రవర్తనతో మొత్తం పోగొట్టేసింది మేడం. ఇప్పుడు అమ్మాయికి ఒక అవకాశం దాన్ని చేసుకోవాలి, ఇంకో దాంతో ఉండాలి, ఇంకో దాంతో ఇప్పుడు కూడా చేసుకోవాలన్న ఉద్దేశం లేదు. ఇక్కడితోనే నా లైఫ్ ఎండ్ అయినా పర్లేదు. జరిగింది ఏదో జరిగింది, నన్ను క్షమించండి అని ఒక మాట అడుగుతావా? నీ భవిష్యత్తు గురించి చెప్తున్నాను. జరిగింది ఏదో జరిగింది, నన్ను క్షమించమని అడగండి. నీకేం లేట్ అవ్వలేదు, టైం లేట్ అవ్వలేదురా. నీ జీవితం నీ భవిష్యత్తు. అతనికి నమ్మకం నువ్వే కలిగించాలి, మేమెవరం కలిగించలేదు. అతని కాళ్ళు పట్టుకొని తప్పయింది, నన్ను క్షమించి ఏలుకోమని చెప్పారు. తప్పు సత్యనారాయణ. ఆమె కాళ్ళ మీద పడ్డ తర్వాత కూడా నువ్వు కాదంటే తప్పు. మీకు తెలివి కాస్త నన్ను తెలుగు చేసిందమ్మా. సరే అయింది కదా. నేను అనేది ఒకటే, మీరు పెద్దవాళ్ళు, మీరు పెద్ద కూడబెరిగిందా నేను రక్తం నేను నీ అయ్యది ఎందుకు నమ్ము తీకిందా నేను ఇయ్యాల వస్తున్నా. ఈ తెలివి నెల కింద ఎక్కడ పోయిందిరా నీకు? కరెక్ట్ అమ్మ, కూర్చోండి అమ్మ. ఒక్క నిమిషం ఆలోచించండి, ఒక్క నిమిషం. ఇప్పుడు మనుషులు ఎప్పుడమ్మా కాలు పట్టుకుంటారు చెప్పు? తప్పు చేస్తేనే కదా. వాళ్ళ తప్పు అర్థం చేసుకుంటేనే కదా. అవునా? మీరందరూ మీ సొంత వాళ్ళే, మీరందరూ బంధువులే. మీ ఇంటి అమ్మాయికి మీరే కదా క్షమాభిక్ష పెట్టాలి, ఇంకెవరు పెడతారు? ఒక అవకాశం ఇవ్వండి, ఒక్క అవకాశం ఇచ్చి చూడు. నా గురించి ఒకటి సత్యనారాయణ, నీ మనస్సాక్షికి ఒక నమ్మకం అన్నది కావాలి కదా. నమ్మకం విరిగిపోయింది. నమ్మకం కావాలి అంటే ఎలా రావాలి? అది మళ్ళీ మీరు కలిసి ఉండాలి. కలిసి ఉంటే కనుక 6 నెలల పాటు చూడండి. నమ్మకం వచ్చింది, మేము కాపురం చేయడానికి ఒకరిని అర్థం చేసుకున్నాం, ఇది వరకు ఉన్నటువంటి చేదు అనుభవాలని మర్చిపోయాను అని అనుకుంటే హ్యాపీగా మీ సంసారం ఎటువంటి ఇబ్బందులు లేకుండా గడిచిపోతుంది. 6 నెలలు కాదు, ఒక నెల రోజులు నువ్వు ప్రయత్నం చేయి. నువ్వు దీన్ని మర్చిపోయి అంటే ఆమె మంచిగా ఉంటది. ఈ 6 నెలలు నిజంగా నిన్ను మరిపించేలాగా ఆమె చేయగలుగుతుందని ఒక నెల రోజులు చూడిపోను. నా గురించి నేను బాధపడుతూ తనను బాధపడుతూ బతకడం నా వల్ల అలా లేదు సత్యనారాయణ. ఎందుకు అనుకుంటున్నావు? ఇంతమంది భరోసా ఇస్తున్నావు, ఇంతమంది నీకు నమ్మకం కలిగజేస్తున్నావు. పోనీ నిన్ను ఎల్లకాలం అలాగే ఉండు అని అంటున్నావు. ఒక టైం లిమిట్ పెట్టాం. సరే, అది రాయిపించండి సార్. వాళ్ళు ఒప్పిస్తారంట. మ్యామ్ అది రాయిపించండి. ఆమె కూడా ఒక మాట గట్టిగా చెప్పండి. అరే మామూలుగా చెప్పను ఇప్పుడు ఆమె. నువ్వు జీవితంలో అమ్మ నీకు ఇది చివరి అవకాశం. అంటే ఒకటే, ఈ నెల రోజులు నువ్వు అంటే నువ్వు ఇంకా ఏమీ చెప్పక నాకు
నువ్వు వాళ్ళన్నారు వాళ్ళు నిజంగానే అన్నా కూడా నువ్వు పడాల్సిందే. వాళ్ళకి నీ మీద నమ్మకం నువ్వు తెప్పించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఈ నెల రోజులు నీ ప్రవర్తన ఎలా ఉంటుందో దాన్ని బట్టి నీ జీవితం. సరేనా?